హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. ఇవాళ యమ్మీ ఖీర్ చూద్దాం. సేమియా, సగ్గుబియ్యం అండ్ డ్రై ఫ్రూట్స్. గ్యాస్ పైన మిల్క్ పెట్టుకున్నాను, అందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేశాను. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేశాను. సో ఘీ మెల్ట్ అయ్యాక 1 by 1 డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయ్యాక మనం సైడ్కి తీసుకొని పెట్టుకొని రిమైనింగ్ ఘీలోనే మనం సేమియా ఉంది కదా, సేమియాని వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో నేను సేమియాని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ మిల్క్ అంతా బాయిల్ అవుతుంది, ఇందులోనే నేను సగ్గుబియ్యంని అండ్ సేమియాని కూడా వేసేసుకుంటున్నాను. బాయిల్ చేసుకుందాం. అండ్ ఇవి స్లోగా బాయిల్ అయ్యి మొత్తం అంతా ఆల్మోస్ట్ కుక్ అవుతుంటే నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసాను. సో చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం, అన్నీ యాడ్ చేసేసాను. ఎందుకంటే గీలో ఫ్రై చేసాం కదా, యాడ్ చేసేసుకున్నా బాగుంటుంది. నేను షుగర్ని గ్యాస్ ఆఫ్ చేసేసాక ఇప్పుడు వేస్తున్నాను. బెల్లం అండ్ షుగర్ 2 మిక్స్ చేశాను. టోటల్ షుగర్ కాదు, మొత్తం బెల్లం కాదు. ఇట్లా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నేను బెల్లం షుగర్ని కొంచెం గ్రైండ్ చేశాను, అప్పుడే అందులో ఇలాచీ కూడా వేసుకున్నాను. సో మన కేసరి రెడీ అయిపోయింది, చాలా యమ్మీ. అండ్ సో ఏ ఫెస్టివల్స్కైనా, సో ఈ బర్త్డేస్కి దేనికైనా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్వీట్. అండ్ ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, ఎందుకంటే గీ కూడా ఎక్కువ ఉంది కదా, సో అందుకని టేస్ట్ ఇంకా చాలా డబుల్ అవుతుంది. సో గీ అదంతా వేసుకొని ఫ్రై చేసుకొని ఉంటే బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్